అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు మనం 'జాబిల్లి' కోసం పార్ట్ 190 ముగింపు విందాం. బిజినెస్‌లో పడి కాస్త ఆగమన్నాను. దానికే వేరేవాడిని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే నేను రెడీ. ఇక్కడే తాళి కట్టేస్తాను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా తాళుంటే ఇవ్వండమ్మా కట్టేస్తానన్నాడతను. అబ్బో! ఇప్పుడొచ్చింది తొందర. పిచ్చి వేషాలు వెయ్యకురా. మంచి ముహూర్తం చూసి మీ పెళ్లి చేస్తాను. అంతవరకు ఆగు. ఈసారి కూడా పిచ్చి వేషాలు వేస్తే నిజంగా నా కూతురికి వేరేవాడిని తెచ్చి పెళ్లి చేస్తాను. నువ్వేడ్చి మొత్తుకున్నా కూడా ఆగను కోపంగా అన్నాడు విజయ్. ఇంకా అలాంటి బుద్ధి తక్కువ పని ఎందుకు చేస్తాను మామ? నాకు బుద్ధొచ్చింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను బుద్ధిగా తలూపాడతను. ఇక అందరూ పార్టీకి రెడీ అవ్వడం ప్రారంభించారు. పార్టీలో ఇషాన్ వర్షిణిని భార్యాభర్తలుగా పరిచయం చేశారు. వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారని, తమకు చెప్పడానికి కాస్త భయపడ్డారని, వివాహానికి తాము అంగీకరించామని, తమ మనవడు ధ్రువ్ అని పత్రికల వారికి లోకానికి పరిచయం చేశారు కృష్ణ చైతన్య, సంతోష్. అందరూ ఆశ్చర్యపోయారు. 2 కంపెనీలు కలిసిపోయాయి. ఇక మనం వీళ్ళని ఏం చేయలేమనుకున్నారు ప్రత్యర్థి కంపెనీ వాళ్ళు. పార్టీ చాలా బాగా జరిగింది. పెళ్లిని తలపించేటట్టుగా ఏర్పాట్లు చేశాడు కృష్ణ చైతన్య. అందరూ ఇషాన్ వర్షిణి గురించి మాట్లాడుకోవడమే. ఇది పెద్ద న్యూస్ ఐటమ్ అయిపోయింది. బ్రేకింగులతో హోరెత్తించారు. ఈ ఫంక్షన్కి కృష్ణ చైతన్య అందర్నీ పిలిచాడు. సుధీర్, దేవ్, సంగీత, మృదుల తల్లిదండ్రులను కూడా పిలిచారు. రాధా, రాగమాలిక ముందు నుంచి ఇక్కడే ఉన్నారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ పార్టీ మొత్తం అంతా కూడా అల్లరితో ఆటపాటలతో సందడి చేశారు. ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ అలసి సోలిపోయారు. ఇషాన్ వర్షిణికి మాట్లాడుకోవడానికి కుదరలేదు అందరూ చుట్టూ ఉండడంతో. పార్టీ అయ్యేసరికి ఇద్దరూ నీరసంగా వాలిపోయారు. ఆ మన్నాడు అందరూ కూర్చుని మిగతా వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలని అనుకున్నారు. రాగమాలిక విషయం ఏంటని అడిగాడు కృష్ణ చైతన్య రాధని. చూశారుగా అన్నయ్య, ఇంకా ఆలస్యం చేస్తే ఇది అలాగే కొండెక్కుతుంది. నాకున్నది మీరే కదా అన్నయ్య. నా కూతురు పెళ్లి మీ చేతుల మీదుగా చేసేయండి అంది రాధ కృష్ణ చైతన్యతో. అంతకంటే భాగ్యమా? నా కూతురు పెళ్లి ఎలాగో చేయలేకపోయాను. రాగపెళ్లి మా చేతుల మీదుగా చేస్తాం సంతోషంగా అన్నాడు కృష్ణ చైతన్య. స్రవంతి కూడా అదే అంది. వీళ్లతో పాటు మళ్ళీ ఇషాన్కి, వర్షిణికి పెళ్లి చేయండి అంది రాధ. కానీ వర్షిణి ఒప్పుకోలేదు. మంచో చెడో మా ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళొద్దంది వర్షిణి. వాళ్ళ ముచ్చట ఎందుకు కాదనాలి, చేసుకుందాం అన్నాడు ఇషాన్. వసుమతి కూడా వర్షిణితో అదే అంది. వాడు మాకొక్కడే, నువ్వు కూడా మీ అమ్మ నాన్నకు ఒక్కదానివే. మా ముచ్చట తీర్చుకొనివ్వమ్మా అంది వసుమతి. అది కాదత్తయ్య, ఆల్రెడీ మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ప్రపంచానికి కూడా డాడీ పరిచయం చేశాడు. పైగా ధ్రువ్ ఉన్నాడు. ఇప్పుడు పెళ్ళంటే అంది వర్షిణి. ధ్రువ్ ఉంటే మాత్రం ఎందుకు చేసుకోకూడదు? ఎంతమంది చేసుకోవడం లేదు అంది. రణధీర్ కూడా, మేనమామగా నీ పెళ్లికి ఏమీ చేయలేకపోయానమ్మా. ఒక్కగానొక్క మేనకోడలివి మాకు. మా ముచ్చట కాదనకన్నాడు ఇషాన్ వైపు కోపంగా చూస్తూ రణధీర్. అందరూ క్షమించినా ఈయన మాత్రం క్షమించేటట్లు లేడు అని మోహన్ చాటు చేసుకున్నాడు ఇషాన్. ఆయన భార్య రవళి, కీర్తన, ఆనంద్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఒత్తిడి తెచ్చారు. చేసుకోక్క, పాపం మావయ్య ఆశపడుతున్నాడు. ఇన్ని రోజుల నుంచి నీకు సైట్ కొట్టి కొట్టి అలసిపోయాడు అల్లరిగా అన్నాడు రిత్విక్. ఆ మాటకు అందరూ నవ్వారు. వీడొక్కడే వీళ్ళ గురించి కనిపెట్టాడు. మనము ఉన్నాం ఎందుకు? వాడి చెవి మెలేస్తూ అంది వసుమతి. నా అంత తెలివితేటలు మీకు ఎవరికి లేవు కదా అన్నాడు రిత్విక్. ఆ మాటకు అందరూ నవ్వారు. అయితే ఒప్పుకున్నట్టే కదా అంది వసుమతి సంతోషంగా. వర్షిణి తల్లిదండ్రుల వైపు చూసింది. వాళ్ళు ఆశగా చూస్తున్నారు. వాళ్ళ ఏ ముచ్చట తీర్చలేకపోయింది తాను. ఇప్పటికైనా వాళ్ళని సంతోషపెట్టాలనుకున్న వర్షిణి పెళ్లికి అంగీకరించింది. అందరూ సంతోషంతో గంతులు వేశారు. మరి మిగతా వారి పెళ్లిళ్ళు ఎప్పుడు చేద్దాం అనుకున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు? పంతులుగారిని పిలిపిద్దాం, ముహూర్తాలు పెట్టించేద్దాం అన్నాడు కృష్ణ చైతన్య. అందరికీ అంగీకారం కావడంతో పంతులుగారిని పిలిపించారు. వారం వారం గ్యాప్లో అందరి పెళ్లిళ్ళకి ముహూర్తాలు కుదిరాయి. లాస్ట్ పెళ్లి ఇషాన్ వర్షిణిల్దే. నో, ముందు మా పెళ్లికి ముహూర్తాలు చూడండి పంతులు గారు అన్నాడు ఆతృతగా ఇషాన్. బాబు, అప్పుడంటే నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని, ఇంట్లో చెప్పడానికి కాస్త టైం కావాలని బ్రతిమలాడావని, నా మనస్సాక్షి విరుద్ధంగా ముహూర్తాలు లేవని అబద్ధం చెప్పాను, ఒక ఆడపిల్ల జీవితం నిలపాలని. కానీ ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరి పేరు మీద వెంటనే ముహూర్తాలు లేవన్నాడు పంతులు గారు. అంటే ఎంగేజ్మెంట్ వాయిదా వేసింది నువ్వేనారా గుర్రుగా అంది వసుమతి.
అబ్బా! పంతులు గారు ఇరికించారే అనుకుంటూ వర్షిణి చాటున మొహం దాచుకున్నాడు ఇషాన్. వర్షిణి కూడా ఆశ్చర్యపోయింది. ఆమెకి విషయం తెలీదు. ఇలాంటి తెలివితేటలు ఉపయోగించే కదా నా మేనకోడలను పడేసింది కోపంగా అన్నాడు రణధీర్. అందరూ నవ్వారు ఆ మాటకి. ఇంత తొందరగానా? మేము ఎంజాయ్ చేయలేమని వాళ్ళు మొత్తుకుంటూ ఉంటే వారం వారం గ్యాప్ ఉంది, ఏం పర్వాలేదన్నారు. సంగీత తండ్రి మాత్రం సుధీర్ని తెగ మెచ్చుకున్నాడు. నాకు భారం తగ్గించావయ్యా, దీనికి ఎవరు దొరుకుతాడా అని తెగ భయపడ్డాను. ఎన్ని సంబంధాలు చూడాలా అని నా భారం దించావన్నాడాయన. డాడీ, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అని సంగీత ముత్తుకుంటూ ఉంటే అందరూ నవ్వారు. అవును, నువ్వప్పుడు మా ఇంటికొచ్చావు కదా, ఇప్పుడే అనుకున్నాను నా కూతురు కోసమే వచ్చావని అన్నాడు సంగీత తండ్రి. సుధీర్ ఏమనలేక ఒక నవ్వు నవ్వాడు. వారం వారం గ్యాప్లో ముందు అమృత వివాహం, తర్వాత రాగమాలిక దేవ్ వివాహం. దేవు కాళ్ళు ఎవరికడికి కన్యాదానం చేయాలన్న విషయం వచ్చినప్పుడు రణధీర్ చేస్తానన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అవును, రాగ కూడా నా కూతురు లాంటిదే. నా కూతురి పెళ్లికి ఎంత లేదన్నా ఇంకొక 10-15 ఏళ్ళు పడుతుంది. పెళ్ళేలాగూ మా బావ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కదా, ఇక అన్ని కార్యక్రమాలు మా ఇంటి తరపున జరిపిస్తామన్నాడు రణధీర్. రాధ స్రవంతి వైపు చూసింది. ఒప్పుకో రాధా, అన్నయ్య ముచ్చటపడుతున్నాడు కదా అన్నట్టుగా చూసింది. దాంతో రాధ తలూపింది. పర్వాలేదు, మీ మావయ్య మంచివాడే అన్నాడు వర్షిణితో మెల్లగా ఇషాన్. ఆయన విన్నాడంటే తమ మీద విరుచుకు పడతాడేమోనని. మా మావయ్య చాలా మంచివాడు, ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. మంచివాళ్లకు మంచివాడు, చెడ్డవాళ్లకు చెడ్డవాడంది వర్షిణి అతని వైపు కాస్త కోపంగా చూస్తూ. వామ్మో, దీని మావయ్యనన్నాను కోపం వచ్చినట్టుందనుకుంటూ, అదే ఆయన మంచివాడని నేను అంటున్నానంతే అంటూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. రాగమాలిక దేవుల పెళ్లి కూడా అంగరంగ వైభవంగా కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జరిగింది. రణధీర్ కాళ్ళుగడికి కన్యాదానం చేశాడు. ఆ తర్వాత వరుసగా మృదుల, రమేష్, సంగీత, సుధీర్ల వివాహాలు జరిగాయి. చివరిది ఇషాన్ వర్షిణీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రణధీర్ ఆమెను బుట్టలో మోసుకొచ్చి ఇషాన్ పక్కన కూర్చోబెడుతూ కూడా అతను కోపంగానే చూశాడు. ఓరి నాయనో, ఈయనకి ఇంకా కోపం తగ్గలేదా? పెళ్లి జరుగుతున్నా కోపం తగ్గడం లేదు. ఈయనకు దూరంగా ఉండాలనుకున్నాడు ఇషాన్. కృష్ణ చైతన్య, స్రవంతి కాళ్ళు కడికి కన్యాదానం చేశారు. వాళ్ల కళ్లల్లో ఎనలేని సంతోషం. అది చూసిన వర్షిణి తన ఈ పెళ్లి కుప్పుకుని మంచి పని చేశాననుకుంది. వర్షిణి మెడలో తాళి కడుతుంటే అతని హృదయం చిత్రంగా స్పందించింది. ఆ రోజు ఆమె మెడలో కేవలం పందెం నెగ్గాలని, ఆమెను మోసం చేయాలని తలంపుతో కట్టాడా తాళి. కానీ ఈరోజు ఆమె తనకు జీవితాంతం కావాలన్న ప్రేమతో కడుతున్నాడు. తమ బంధం ఎప్పటికీ విడిపోదు. ఇషాన్ కళ్ళు చెమర్చాయి. వర్షిణి హృదయం కూడా చిత్రంగా స్పందించింది. ఆ రోజు ఇషాన్ తాళి కడుతుంటే ఎంత సంతోషంతో పొంగిపోయిందో. కానీ ఇషాన్ తను మోసం చేయడానికి కట్టాడా తాళి. కానీ ఈరోజు మనస్ఫూర్తిగా తన భార్యను చేసుకుంటున్నాడు ప్రేమతో. ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు. ఇషాన్ తాళి కట్టి ఆమె పక్కనే కూర్చుని సారీ అండ్ థ్యాంక్ యూ అంటూ ఆమె నుదుటను ప్రేమగా ముత్తాడాడు. వర్షిణికి అర్థమై చిన్నగా నవ్వుతూ అతని చేతిపై భరోసాగా నొక్కింది, బాధపడొద్దన్నట్టుగా. ధ్రువుగాడిదంతా తన పెద్ద కళ్లను మరింత పెద్దవి చేసి విచిత్రంగా చూస్తున్నాడు. తల్లి దగ్గరికి వెళ్తానని ఒక్కటే గొడవ, వాణ్ణి ఆపలేకపోయారందరూ. వర్షిణి ఇమ్మంది వాణ్ణి. అప్పటికే సప్తపది అంతా అయిపోయింది. ఇస్తాంలే, తంతంతా పూర్తవని అంది స్రవంతి. అమ్మా, వాడు ఏడుస్తున్నాడు, ఇవ్వు, మళ్ళీ ఇచ్చేస్తాలే అంది వర్షిణి. ఇవ్వండి అత్తయ్య అన్నాడు ఇషాన్. ఇక వాడు ఆగడం లేదని ఇచ్చింది స్రవంతి. కొడుకునెత్తుకుని అరుంధతి నక్షత్రం చూస్తుంటే అందరూ నవ్వడమే. ఫ్రెండ్స్ అయితే మామూలు అల్లరి చేయలేదు. మీరు అదృష్టవంతులు, మీ పెళ్లి మీ కొడుకు చూస్తున్నాడు, పైగా వాడు పాల్గొంటున్నాడంటూ తెగ ఏడిపించారు అందరూ. అమ్మయ్య, మొత్తానికి నా కొడుకు పెళ్లి అయిపోయిందంది వసుమతి సంబరంగా. అందరూ నవ్వారు. ఒక్కసారి కాదు 2 సార్లు చేసుకున్నారు, డబుల్ బోనాంజా మీకు అని సంగీత అంటుంటే అందరూ మరింతగా నవ్వారు. అందరి పెళ్లిళ్ళు అయిపోవడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. కృష్ణ చైతన్య అన్ని జంటలకు హనీమూన్కి టికెట్లు ఇచ్చాడు. మాకెందుకు డాడీ అంది వర్షిణి. మీ అందరికీ ఒకే దగ్గర హనీమూన్ రిసార్ట్స్ బుక్ చేశాను, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, తర్వాత ఎలాగో మీకు వర్క్ ఉంటుంది కదా అన్నాడు కృష్ణ చైతన్య. బాబును వదిలి ఎలా వెళ్తాం డాడీ, వీళ్ళు వెళ్తారంది వర్షిణి. పోనీ వాణ్ణి కూడా తీసుకెళ్ళండి అంది రవళి నవ్వుతూ. అందరూ పక్కున నవ్వారు.
అదేమీ కుదరదు. మా సంతోషం కోసం అన్నారు స్రవంతి, కృష్ణ చైతన్య, వసుమతి. కానీ బాబు అంటుంటే, వాణ్ణి మేము చూసుకుంటాంలే. రోజు మీ అమ్మ దగ్గరే కదా ఉంటున్నాడు. నువ్వు ఆఫీస్‌కి వెళ్ళొస్తే. ఇప్పుడు రాత్రులు కూడా ఉంటాడు. అంతే కదా! వెళ్ళండి. ఇక నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు. మేము అలవాటు చేసుకుంటామంది వసుమతి. వర్షినికి వాడిని వదిలి వెళ్ళాలని లేకపోయినా పెద్దవాళ్ల కోసం ఇషాన్ ఆశగా తన వైపు చూస్తుంటే ఒప్పుకోక తప్పలేదు వర్షినికి. ఇషాన్ గంతులు వేశాడు. అమ్మయ్య! ఇంతకాలానికి మా ఇద్దరికి ప్రైవసీ దొరుకుతోంది. ఇద్దరం కలిసి నెల రోజులు అవుతున్నా కూడా పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా కుదరలేదు. ఒకవైపు పెళ్లిళ్ళు ఒకటైతే మరోవైపు తన తల్లి వసుమతి, వర్షిని కలిస్తే చంపేస్తాను మీకు పెళ్ళయ్యేంత వరకు అంది. మాకు పెళ్ళైపోయింది కదే, కొడుకు కూడా, ఈ చాదస్తాలెందుకు అన్నాడు కాస్త కోపంగా ఇషాన్. మరి అలాంటప్పుడు మళ్ళీ ఎందుకురా పెళ్లి చేసుకుంటున్నారు? ఆచారాలు సంప్రదాయాలు పాటించొద్దు. అవి పాటించుకే మీ ఇద్దరికి ఇన్నాళ్ళు ఎడబాటు. ఈసారి మాత్రం పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ నెత్తిమే టపటపా కొట్టింది వసుమతి. అందరూ నవ్వుతుంటే, అప్పా నువ్విలా కొట్టకే, జుట్టు రాలిపోతుంది. బట్టతలొస్తే తర్వాత పాపం వర్షిని బాధపడుతుంది. ఇంక నీ ఇష్టం అన్నాడు. నువ్వెలా ఉన్నా ఒప్పుకుంటుందిలే నా కోడలు. తప్పదు కదా నిన్ను భరించడం అంది వసుమతి నవ్వుతూ. ఇషాన్ బొంగమూత పెట్టాడు. అందరూ నవ్వారు. ఎంత ప్రయత్నించినా వర్షినితో ప్రైవసీ దొరకలేదు. ఒక రోజైతే నైట్కొస్తాను, నీ రూమ్ తలుపు తెరిచుంచన్నాడు ఇషాన్. చంపుతాను. అత్తయ్య చెప్పినట్టుగా పెళ్ళయ్యే వరకు ఇలాంటి వేషాలు వెయ్యకని వర్షిని కూడా వాయించింది. అప్పటి నుంచి ఇషాన్ తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు హనీమూన్ అనగానే వర్షిని వద్దంటుంటే గుండెల్లో బండరాయి పడింది ఇషాన్కి. కానీ ఆమె ఒప్పుకోవడంతో మనసులోనే ఎగిరి గంతులు వేస్తున్నాడు. అన్ని జంటలు బయలుదేరి హనీమూన్కి వెళ్లారు. 5 స్టార్ హోటల్లో హనీమూన్ సూట్స్ అందంగా అలంకరించున్నాయి. ఆ 4 జంటలు హ్యాపీగా వెళ్లి తలుపులు వేసుకున్నారు. వర్షిని, ఇషాన్ తమ గదిలోకొచ్చారు. లోపల అలంకరణ అంతా అందంగా ఉంది. ఆత్రంగా ఆమెను కౌగిలించుకున్నాడు ఇషాన్. కాస్త ఫ్రెష్ అవని అంది వర్షిని అతను వదిలించుకుంటూ. ఫ్రెష్ లేదు, గిష్యూ లేదు. తర్వాత ఇద్దరం ఫ్రెష్ అవుదాం. నెల రోజుల నుంచి మాట్లాడుకోవడానికి కూడా లేకుండా కట్టడి చేశారు. ఇక నేను ఆగలేనంటూ ఆమెను బెడ్ మీదకి లాగేశాడు ఇషాన్. నీకు ఇది తప్ప వేరే ఆలోచనే ఉండదా? కోపంగా అంది వర్షిని. నేనేదో ప్రతిక్షణం దీనికోసమే ఆరాటపడిపోతున్నట్టుగా అంటావేంటి? ఆ మాత్రం ఉండదా? ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం. రా, నువ్వు ఇంక మాట్లాడుకో. నువ్వేం మాట్లాడినా నేను ఇంక విన్నంటూ ఆమెను హత్తుకుని బెడ్ మీద వాలాడు ఇషాన్. ఇక అతన్ని ఆపలేననుకున్న వర్షిని కూడా అతన్ని అల్లుకుపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అతను పట్టించుకోలేదు. పదే పదే మోగుతుంటే ఆగిషాన్, ఎవరో బెల్ కొడుతున్నారు, చూసొస్తానంది వర్షిని. వాళ్లే వెళ్ళిపోతారులే అన్నాడు ఇషాన్. ఉండు, అంతగా బెల్ కొడుతున్నారంటే ఏంటో, నీ ఆత్రం పాడుగాను అంటూ విసుక్కుంటూ వెళ్లి డోర్ తెరిచింది. ఎదురుగా రూమ్ బాయ్. ఏంటి అని అడిగింది వర్షిని. మేడం, మీకు పెళ్ళైన సందర్భంగా గిఫ్ట్ వచ్చింది, తీసుకోండి అన్నాడు అతను. ఎవరు పంపించారు? ఇంతకీ గిఫ్ట్ ఏది అంటుండగా రూమ్ బాయ్ పక్కకు చూపించాడు. వర్షిని ఏంటా అన్నట్టుగా చూసింది. ఒక అమ్మాయి చేతిలో బుట్ట, అందులో ధ్రువుగాడు పూలతో అలంకరించున్నాడు. అది చూసి వర్షిని షాక్ అయింది. ఇదేంటి అంటుండగా, ఇదే మీకు కానుకంట మేడం, ఒకరు పంపించారు, తీసుకోండి అంది. ఈలోపు గుమ్మం దగ్గరికి వచ్చాడు ఇషాన్. ఏంటి అన్నాడు. అవునండి, మీకు ఈ బాబు గిఫ్ట్ అంట, తీసుకోండి అంటూ వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ ఇద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ వెర్రిమొహాలు వేసుకుని చూశారు. వీడి గిఫ్ట్ ఏంటి అంటూ. వాడేమో కిలకిలా నవ్వుతున్నాడు. బుట్టలో నుంచి వాడిని తీసుకుని హత్తుకుంది వర్షిని. ఇంతలో ఇషాన్ ఫోన్ మోగింది. అన్నీ అడ్డంకులే అనుకుంటూ పేరు కూడా చూసుకోకుండా లిఫ్ట్ చేశాడు ఇషాన్. ఎవరు అంటూ కోపంగా అన్నాడు. గిఫ్ట్ అందిందా? అవతల గంభీరమైన స్వరం. ఉలిక్కి పడ్డాడు ఒక్కసారిగా. ఆ స్వరం ఎవరిదో వెంటనే గుర్తుపట్టలేకపోయాడు. ఎవరు అన్నట్టుగా సైగ చేసింది వర్షిని. అదే తెలియడం లేదన్నాడు ఇషాన్. స్పీకర్ ఆన్ చేయంది. ఒకవేళ బాబు ఏడుస్తుంటే తల్లిదండ్రులే పంపించారేమో అనుకుంటూ. ఇషాన్ స్పీకర్ ఆన్ చేశాడు. గిఫ్ట్ నచ్చిందా? సూపర్ ఉంది కదూ. ఆ స్వరం వినగానే మోయ అంది వర్షిని. అవును, మోయనే. గిఫ్ట్ బాగుందా అన్నాడు రణధీర్. మా కొడుకును మాకిచ్చి గిఫ్ట్ అంటావేంటి రోషంగా అన్నాడు ఇషాన్. అవును, నీ కొడుకుని గిఫ్ట్గా ఇచ్చాను. ఇప్పుడు చేసుకోండి హనీమూన్.
నువ్వు నా మేనకోడల్ని మోసం చేసినందుకు తన్ని తగలేయాలనిపించింది, కానీ మా బావ ఆపాడు. ఇప్పటి వరకు నా కోపాన్నించి నా చేతుల్లో తన్నులు తినకుండా తప్పించుకున్నది నువ్వే. మరి నా ఇగో హట్ అవ్వదు, అందుకనే వాణ్ణి నీకు పంపించాను. ఇక చేసుకోండి, హనీమూన్ ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. విలన్లా నవ్వుతూ రణధీర్ ఫోన్ పెట్టేశాడు. దాంతో ఇషాన్ ఏడుపుముఖం పెట్టాడు. ఇదేం శిక్ష, మీ మావయ్య నిజంగా విలనే కోపంగా అన్నాడు ఇషాన్. వర్షిణి గలగలా నవ్వింది. మా మావయ్యతో పెట్టుకుంటే అంతే మరి. నీకే కాలో చెయ్యో తీయలేదు, ఇంకా సంతోషించు. అయినా ఇప్పుడు ఏమైంది? ధ్రువుగాడిని ఎంతగానో మిస్ అవుతున్నానని నేను బాధపడుతున్నాను. అంతలో వీడొచ్చేశాడంటూ కొడుకును ముద్దులు పెట్టుకుంటూ అంది వర్షిణి. వాడు కిలకిలా నవ్వుతూ తల్లిని చుట్టుకుపోయాడు. మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు, ఇక ఫస్ట్ నైట్ గోవిందనే అన్నాడు ఇషాన్. మనదేమీ ఫస్ట్ నైట్ కాదు, ఎర్రబడ్డ మొహంతో సిగ్గుగా అంది వర్షిణి. అబ్బా తెలుసులేవమ్మా, అఫీషియల్ గా అంటున్నానంతే చిరుకోపంగా అన్నాడు ఇషాన్. అన్నట్టుగానే ఆ రాత్రంతా ధ్రువు నిద్రపోకుండా అల్లరల్లరి చేశాడు. మీ మామ భలే కక్ష తీర్చుకున్నాడు, నెత్తిమీ చేతులు పెట్టుకున్నాడు ఇషాన్. వర్షిణి పడి పడి నవ్వింది. కాసేపన్నా నిద్రపోవచ్చు కదరా అని బ్రతిమలాడాడు ఇషాన్. కానీ వాడొక్కటే నవ్వడం. నీకు బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడ్రా మీ తాత, ఏడు మొహం పెట్టన్నాడు ఇషాన్. అవునన్నట్టుగా నవ్వుతూ ఇషాన్ మీదకి ఎక్కేశాడు. వాణ్ణి కోపంగా చూడబోయి మళ్లీ నవ్వుతూ ముద్దులు కురిపించి హృదయాన్ని హత్తుకున్నాడు ఇషాన్. మరో చేత్తో వర్షిణిని దగ్గరే తీసుకున్నాడు. వర్షిణి నవ్వుతూ అతని హృదయం మీద తలవాల్చింది. మరో పక్క ధ్రువుగాడు అతని గుండెల మీద పడుకున్నాడు. వర్షిణి వాళ్ళిద్దరి వైపు చూస్తోంది. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. ఇదే కదా తను కోరుకుంది. ఇద్దరి చుట్టూ చేతులు వేసి నిశ్చింతగా నిద్రపోయింది. ఇషాన్ కూడా సంతోషంగా భార్యాబిడ్డల్ని హత్తుకుని నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత ఈ విషయం తెలిసి మిగతా జంటలన్నీ ఒక్కటే నవ్వడం, వీళ్ళని ఆట పట్టించడం. దాంతో ఇషాన్ ఉక్రోషంగా, నవ్వండి నవ్వండి, బాగా నవ్వండి, మీకంటే ముందుగానే ఇంకొక ప్రొడక్ట్ని దింపకపోతే అప్పుడు అడగండి అన్నాడు ఇషాన్. ఇషాన్ అన్నట్టే వాళ్లకంటే ముందే వర్షిణి ప్రెగ్నెంట్ అయింది. ఆ వార్త విని రెండు కుటుంబాల్లో చెప్పలేనంత సంతోషం. ధ్రువ్ కడుపుతో ఉన్నప్పుడు తాను దగ్గరుండి ఆమెను చూసుకోలేకపోయినందుకు బాధపడ్డ ఇషాన్ ఇప్పుడు ఆమెను కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకున్నాడు. రెండు కుటుంబాలు కూడా అప్పుడు చేయలేనివన్నీ ఇప్పుడు చేసి వర్షిణిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. స్రవంతి అయితే చెప్పనవసరం లేదు, అప్పుడు కూతురికి చేయలేనివన్నీ ఇప్పుడు చేసేసి హైరాణ పడిపోయేది. వసుమతి రాధా, మేమున్నాం కదా చూసుకుంటాం, నువ్వు కంగారు పడకు, నీ హెల్త్ చూసుకొని వసుమతి రాధా అన్నా కూడా వినలేదు. వీళ్ళందరి ప్రేమకు వర్షిణి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. వీళ్లకు తోడు ఫ్రెండ్స్ గ్యాంగ్. అవి తిను ఇవి తినంటూ ఎవరి శక్తి కొద్దీ వాళ్ళ సలహాలు ఇవ్వడం, వండి పెట్టడం. ఇంటర్నెట్లో చూసి అవన్నీ వర్షిణి చెవులు ఊదడం. వీళ్ళందరి ప్రేమతో వాళ్ళు పెట్టే తిండి తినలేక వర్షిణికి విసుగొచ్చేది. ఆ విషయమే ఇషాన్ దగ్గర బాపోతే మరి బాగా తినాలి కదా అని, లేకపోతే బేబీ హెల్దీగా పుట్టొద్దు తిను అంటూ తాను కూడా ఏవేవో తెచ్చేవాడు. 9 నెలలు గడిచి 12 పాపకు జన్మనిచ్చింది వర్షిణి. ఇషాన్ పాపను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయాడు. ధ్రువుగాడు పుట్టినప్పుడు నేను లేను, క్షమించరా అనుకుంటూ పాపను అపురూపంగా హృదయాన్ని హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. థ్యాంక్ యూ మై లవ్. వర్షిణి నుదుటి మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుని, మన పాప హని నీలానే ఉంది సంతోషంతో అంటూ ఆమె చేతుల్లో పెట్టాడు పాపని. వర్షిణి పెదవులపై సంతోషంతో కూడిన చిరునవ్వు. పాపను చూసి అందరూ సంతోషపడ్డారు. వసుమతి స్రవంతి ఇద్దరూ గొడవ పడుతున్నారు, పాప నా దగ్గర ఉంటుందంటే నా దగ్గర ఉంటుందని. ఇప్పటికే ధ్రువుగాడి విషయంలో వాళ్ళిద్దరికీ అడపాదడపా గిల్లి కజ్జాలు వస్తున్నాయి. నా దగ్గరుంటాడంటూ. ఈ పోరు పడలేక 3 రోజులు అక్కడ 3 రోజులు ఇక్కడ వాడిని ఉంచుతున్నారు. వర్షిణి ఇషాన్ కూడా అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు. ఇప్పుడు పాప పుట్టడంతో మళ్లీ పోటీలు పడుతున్నారు. ఆ గొడవ కాసేపే, మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. అది చూసి వర్షిణి ఇషాన్ నవ్వుకున్నారు. మనం ఇంకొక ఇద్దరిని కందామా, కన్ను కొడుతూ అన్నాడు ఇషాన్. బాబోయ్ నా వల్ల కాదు, ఇద్దరున్నారు చాలదా సిగ్గుపడుతూ అంది వర్షిణి. ఏం లేదు, పిల్లల కోసం దెబ్బలాడుకుంటున్నారు కదా, మరొక ఇద్దరిని కనేద్దాం, ఇద్దరూ చెరో ఇద్దరిని చూసుకుంటారన్నాడు. మరి మనమేం చేద్దాం, కాస్త కోపంగా అంది వర్షిణి. మన పని మనది, కన్ను కొట్టాడు ఆ అర్థం వచ్చేటట్టుగా. దాంతో వర్షిణి అందంగా సిగ్గుపడింది. ఆమె పక్కన కూర్చుని ఆమెను హృదయాన్ని హత్తుకుని,
నిజంగా అనుకోలేదు హనీ. నువ్వు మళ్ళీ నా జీవితంలోకొస్తావని, నన్ను క్షమిస్తావని. ఇంత అపురూపమైన వరాన్ని ఇంకెప్పుడు నేను వదులుకోను. ఆమె నుదుటి మీద ఆప్యాయంగా ముద్దాడాడు ఇషాన్. వర్షిణి కూడా ప్రేమగా తనను హత్తుకుంది. నిజం ఇషాన్, నువ్వు మళ్ళీ నా జీవితంలోకొస్తావని అనుకోలేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం శూన్యం అనిపించింది. నువ్వు మళ్ళీ నాకు కనిపించిన తర్వాత నీ మీద కోపం వచ్చినా ఆ ప్రేమ చచ్చిపోలేదు. నువ్వు మారిపోయావని తెలిసి, నా కోసం ఆరాటపడుతున్నావని తెలిసి ఎంత పొంగిపోయాను. ఇంక నిన్నెప్పుడూ వదలను అనుకుంటూ అతను గట్టిగా హత్తుకుంది వర్షిణి. మరి నేను? వచ్చిరాని మాటలతో అన్నాడు ధ్రువ్. అప్పటి వరకు పాపను సంతోషంగా చూస్తున్నవాడల్లా నువ్వు లేకపోతే ఎలారా అంటూ వాని హృదయాన్ని హత్తుకున్నాడు. వాళ్ళ చేతుల్లో ఉన్న పాప నిద్రలోనే నవ్వింది. చెల్లి నవ్విందంటూ ధ్రువ్గాడు కూడా నవ్వాడు. ఇషాన్, వర్షిణి కూడా తమ పిల్లలిద్దరినీ చూసి మురిసిపోతూ నవ్వారు సంతోషంగా. ఇక్కడితో జాబిలి కోసం కథ సమాప్తమండి. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కదా పాపం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫైనల్గా ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. ఈ స్టోరీని అందించిన రచయిత గారికి ధన్యవాదాలు. అలాగే ఇక నుండి ఒక స్టోరీ అయిపోయిన తర్వాత కొత్త స్టోరీ మొదలవడానికి మధ్యలో 2-3 డేస్ గ్యాప్ వచ్చిన స్టోరీ మాత్రం చాలా తొందరగా కంప్లీట్ చేసేస్తానండి. ఒక 50 ఎపిసోడ్ లోపే స్టోరీ కంప్లీట్ అయిపోయేలా చూసుకుంటాను. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టను. మరి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.